హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించిస్ రైటింగ్స్. ఈరోజు మంచి మాట. ఒకరి కన్నీటి కథ వినకపోయినా పర్లేదు, కానీ వారి కన్నీటికి కారణం అవ్వద్దు. ఓకే, ఈరోజు కథ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ అందాల రాక్షసి ఎపిసోడ్ 7. నాన్న, సీత ఈసారి ఇది కనుక పాస్ అవ్వకపోతే దీనికి ముక్కుతాడు వేసేయరా. ఆ 3 ముళ్ళు ఏవో పడితే మన బాధ్యత కూడా తీరిపోతుంది అని అన్నారు బామ్మ. ఈ ముసల్దానికి వేరే పని పాట లేదు. కృష్ణ రామ అనుకోకుండా పగలంతానేమో నా పెళ్ళి గురించి, రాత్రంతా సీరియల్స్ గురించి చెప్పినది చెప్తూ బుర్రను బేజా ఫ్రై చేసేస్తుంది. ప్రతిదానికి తగుదనమ్మా అంటూ మధ్యలో దూరిపోతుంది అని సుభద్రను తిట్టుకుంటూ ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతాను అని అంది ఇషిత. ఈసారి కనుక నువ్వు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మా అమ్మ చెప్పినట్టు నీ చదువు పూర్తయ్యేలోపే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను అని ఇషితతో చెప్పి కాసేపు అందరూ నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని అరిచారు సీతాపతి. అంతా హాల్లోకి వచ్చేశారు. ఎందుకే మీ నాన్నని ఇద్దరు అలా బాధ పెడుతున్నారు? వాడేమన్నా గొంతెమ్మ కోరికలు కోరాడా మిమ్మల్ని? మంచి స్థాయిలో చూడాలి అనే కదా వాడు కోరుకున్నది అని అంటూ ఇష్ట నెత్తి మీద చిన్నగా కొట్టి, అవును ఈ ప్రేమగాడేడే వసు అని అన్నారు బామ్మ. మీ కొడుకు అరవడం మొదలు పెట్టగానే నా కొడుకు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది మనకు అలవాటే కదా. మీరు రెండత్తయ్య, మీకు ముందు భోజనం పెట్టేసి తర్వాత మీ అబ్బాయికి పెడతాను అని అన్నారు వసుంధర. బాగుందమ్మా వరుస. తండ్రి పిల్లలను తిట్టి అదుపు ఆజ్ఞలో పెడుతుంటే తల్లి వెనకేసుకొస్తుంటే ఇక ఆ పిల్లలు ఏం ప్రయోజకులు అవుతారు అని అన్నారు సుభద్ర వెటకారంగా. నానమ్మ, ఇంకా ఆపుతావా? సందు దొరికితే చాలు అమ్మని ఏదొకటి అంటావు. ఆ చెప్పేదేదో మీ అబ్బాయికి చెప్పు. నాన్నని అనుకున్నట్టుగా మాకు ఉండాలని లేదు. మాకంటూ కొన్ని ఆశలున్నాయి, కొన్ని ఆశయాలున్నాయి అని అంది ఇషిత. ఉన్నాయిలే అమ్మ, మహా గొప్ప ఆశయాలు. ఆడపిల్ల ఊరి మీద పడి అలా ఆడతానంటే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారే అని అన్నారు బామ్మ. సుభద్ర, అత్తయ్య అదేమీ ఊరి మీద పడి తిరగట్లేదు. దానికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఆటలో అది జాతీయ స్థాయిలో ఎదగాలి అని అనుకుంటుంది. వాడికి కూడా ఫోటోలు తీయడం అంటే ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు వృత్తులుగా ఎంచుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి కొంత సమయం పడుతుంది. పిల్లల అభిరుచుల్ని మనమే అర్థం చేసుకోవాలి కదా అత్తయ్య అని అంటుంది వసుంధర. మీరైనా మీ అబ్బాయికి చెప్పండి అని అన్నారు వసుంధర. ఏంటే చెప్పేది? పిల్లకాకులు ఏదో బుద్ధి లేక వాగుతున్నారు. సరే, నీకైనా తెలివి ఉంటే మాట్లాడుతున్నావా? నా కొడుకేమో ప్రభుత్వ ఉద్యోగి, వాడి పిల్లలేమో వాడి స్థాయిని పెంచాలి, కానీ వాడిని గేలి చేసేలాగా వీళ్ళిద్దరూ ఇలా ఇళ్ళ చుట్టూ ఊర్ల చుట్టూ తిరిగితే ఏం బాగుంటుంది? అయినా ఈ ఆటలు ఫోటోలు అలాంటివి మన ఇంటా వంట లేవు. దిక్కుమాలిన ఆలోచనలు మానేసి బుద్ధిగా అదేదో పరీక్ష అంటున్నాడు కదా మీ నాన్న, దానికి శ్రద్ధగా చదువుకోవే అని నెత్తి మీద ముట్టినట్టుగా చిన్నగా తట్టి చెప్పారు సుభద్ర. నువ్వేమీ చెప్పక్కర్లేదు పే అని విసురుకుంటూ తన గదిలోకి వెళ్ళి ఎప్పటిలాగా తన మనసులోని కలల్ని కంటిలో కన్నీరులాగా కరిగిపోతుందేమో అని బాధపడుతూ కూర్చుంది ఇషిత. మ్యాచ్ గెలిచిన ఆనందంతో గ్రౌండ్లోనే గంతులేస్తున్న శివాన్స్కి దిగులుతో కూర్చున్న ప్రేమ్ కనిపించాడు. ఏంటి బాస్ మ్యాటర్? అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు శివాంష్. డల్నెస్ నా ట్విన్ బ్రదర్ అనుకుంటూ నాతోనే ఉంటాడు ఎప్పుడు, ఏంటో అని అన్నాడు ప్రేమ్. స్మైల్ 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 అంటూ ఫొటోస్ తీసే నువ్వు స్మైల్ చేయకపోతే ఎలా బాస్ అని అన్నాడు శివాంష్. చెల్లికి నెక్స్ట్ వీక్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది శివ్ అన్నాడు ప్రేమ్ డల్గా. తెలుసు బాస్, ఇన్ఫ్యాక్ట్ ఈ అప్లికేషన్ కూడా నేనేగా ఫిల్ చేశాను అని అన్నాడు శివాంష్.
అదే రోజున వేరే ఏదో ఎగ్జామ్ ఉందంట. ఇప్పుడే ఇష్యూ మెసేజ్ చేసింది అని చెప్పాడు ప్రేమ్. ఎందుకు బాస్, మీరిద్దరు ఎంత స్ట్రగుల్ అవ్వడం? మీ ఇద్దరు ప్యాషన్ మీరు చూస్ చేసుకోవాలి. అనుకుంటున్న ప్రొఫెషన్స్, మీ డ్రీమ్స్, అంబిషన్స్ అన్నీ ఒకసారి అంకుల్తో చెప్పొచ్చు కదా అన్నాడు శివ్. నువ్వు చెప్పినంత తేలిక కాదు శివ్ మా నాన్నతో మాట్లాడటం. ఆయన చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించారు. ఆ కష్టాలకి చెక్ పెట్టాలి అని కసితో గ్రూప్స్ రాశారు. అలా మా నాన్నకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం రావడంతో అప్పటి వరకు ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన కష్టాలు కూడా విడాకులు ఇచ్చారు ఆయన. ఆ తర్వాత విషయం నేను చెప్తాను బాస్. నాకు ఇంకా సినిమా అర్థమైంది. ఎప్పుడైతే మీ నాన్నగారికి ఉద్యోగం వచ్చిందో ఇక మన రాబందులు, అదే మన కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ అయిన బంధువులు మీ నాన్నగారి చుట్టూ గుంపులు కట్టి ఆయనకు ఒక పొగడ్తల కోట కట్టారు అంతే కదా అని అన్నాడు శివాంష్. కరెక్ట్గా గెస్ చేసావు. మా నాన్న జీవితంలో వచ్చిన మార్పులు, ఆయన అనుభవించిన కష్టాలు, తర్వాత వచ్చిన కీర్తి, వీటన్నిటిని బట్టి ఆయన మనసులో మా మీదకి విలువ గవర్నమెంట్ జాబ్ వల్లే వస్తుంది అని ముద్రపడిపోయింది శివ్. అయితే ముందు మనం అంకుల్ ఆలోచనలు మార్చాలి. ఆటోమేటిక్గా అప్పుడు అంకుల్ మైండ్ సెట్ మారి మీ అంబిషన్స్, గోల్స్ని కూడా ఆయన అన్నీ కూడా అర్థం చేసుకుంటారు అని అన్నాడు శివాంష్. ఏంటి, మా నాన్న ఆలోచనలు అంత త్వరగా మారవు శివ్. నేను పుట్టకముందే ఆయనలో నాటుకుపోయిన సిద్ధాంతాలు మార్చడం చాలా కష్టం అని అన్నాడు ప్రేమ్. మనసుంటే మార్గం ఉంటుంది ఇషిత. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. నువ్వు ఇలా ఏడ్ చేసి ఎమోషనల్ అయిపోవద్దు. కూల్గా ఆలోచించు. ప్రజెంట్ అయితే నువ్వు మీ నాన్నగారి దృష్టిలో ఎగ్జామ్ రాస్తున్నావు. ఎప్పటిలాగా నీ చేత మ్యాచ్ ఆడించే బాధ్యత నాది, ఓకేనా? కానీ ఎలా రాశి అని ప్రశ్నార్థకంగా అడిగింది ఇషిత. అదంతా ఫోన్లో చెప్పను, లైవ్లో చూపిస్తా అని అంది రాశి. ఏం చేయబోతున్నావు రాశి అని కంగారుగా అడిగింది ఇషిత. డోంట్ ప్యానిక్ అమ్మడు. ఎలా ఏంటి అని అడక్కు. ఈ రాశి ఉన్నది మీ రాశి ఫలాల్ని మార్చేయడానికి అని ఫోన్ పెట్టేసింది రాశి. రాశి రాశి రా, హలో చా ఫోన్ పెట్టేసింది. అసలు ఏం చేయబోతుంది ఈ రాశి అని ఆలోచనలో పడింది. మరి ఇషితతో ఎగ్జామ్ కాకుండా మ్యాచ్ ఎలా ఆడిస్తుంది రాశి? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. స్టోరీ ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.